జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలుపులో న్యాయవాదుల పాత్ర మరవలేనిది అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కు సన్మాన కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. లీగల్ సెల్ చైర్మన్ అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో నవీన్ యాదవ్ కు సన్మానం చేయడం అభినందనీయమన్నారు. న్యాయవాదుల సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతామన్నారు మంత్రి. న్యాయవాదులకు సంబంధించిన నియామకాల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండి చాలా కాలంగా పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా న్యాయవాద నియామకాల్లో కూడా కంపల్సరీ న్యాయం జరగాలనేటువంటి మాట మనం కోరుకుంటాను. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారితో లేదా ఇతర అనేక సందర్భాల్లో చెప్పినా గతంలో ఒక సమావేశం పెట్టినప్పుడు కూడా కొంత అక్కడిక్కడ కొంత తెలియగల వాళ్ళు ఎక్కువగా వాళ్ళే మళ్లీ ఉండేటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వం ఉన్నా ఉండేటువంటి వాళ్ళ సంఖ్య కూడా ఉంది. వాళ్ళకు వ్యక్తిగతంగా వ్యతిరేకం కాదు, కానీ పార్టీ రావడానికి అలా నవీన్ యాదవ్ గెలపడానికి కష్టపడడానికి వాళ్ళు రాలేదు కదా. మీరు ఎంత వచ్చినా మీ అందరికీ న్యాయం జరగాలి కదా అనేటువంటి ఆలోచనతో నా యొక్క మాటని సందర్భంగా నా భావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా. కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం జరగడానికి కొరకు తప్పకుండా శాయశక్తుల గొంతును మీ కొరకు ఉపయోగిస్తామనేటువంటి మాటని సందర్భంగా మనవి చేస్తూ సోదరు నవీన్ యాదవ్ గారు కూడా ఎమ్మెల్యే కాకముందు ఎమ్మెల్యే కావాలనే శ్రీశైలం యాదవ్ అన్న ఆలోచన కానీ, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తల్లి ఆలోచన కానీ, కుటుంబం అంతా కూడా చాలా శ్రమపడి నేను నా మిసెస్ కానీ వాకిటి శ్రీ మిసెస్ కూడా వెళ్లి ప్రచారం చేశారు. ఎందుకంటే ఒక యువకుడు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి పోయి నిలబడ్డాడని. అప్పుడు గెలిచిన తర్వాత ఇలా చాలా బాధ్యత ఉంది. హైదరాబాద్ ఇప్పటికీ ఒక కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే మీరు 14 సీట్లలో మనం ముగ్గురం వచ్చినాం ఇప్పుడు. సో హైదరాబాద్ సంబంధించి కొంత బాధ్యతగా మనం యొక్క కార్యక్రమాలను, ప్రజల సమస్యలను